సారి కొట్టేస్తున్నాం అంతే. పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష సిలబస్ గురించి మాట్లాడదాం. దాంట్లో అంగగణితం, రీజనింగ్స్ అండ్ జనరల్ సైన్స్, భారత చరిత్ర, భూగోళ శాస్త్రం, రాజనీతి శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, కరెంట్ అఫైర్ మరియు ఇంగ్లీష్ వంటి ప్రధాన విషయాల మీద ఎగ్జామ్ ఉంటుంది. వాటిలోంచి క్వశ్చన్లు వస్తాయి. కాబట్టి మనం మ్యాక్సిమం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాలి అసలు ఎలాంటి క్వశ్చన్ పేపర్లో ఎలాంటి క్వశ్చన్లు వస్తాయి, ఏం చదవాలి అనేది తెలుసుకుంటేనే మనం ప్రిపేర్ అయ్యి మనం ఎగ్జామ్ రాయగలం. ఇప్పుడు అంగగణిత శాస్త్రం గురించి మాట్లాడదాం. క్వశ్చన్ అసలు దేని మీద ఆధారపడి వస్తాయి? సంఖ్య, వ్యవస్థత, శాతం, సగటు, నిష్పత్తి, లాభం, నష్టం, చక్రవడ్డీ ప్లస్ కాలము, మళ్ళీ పని విధానం, కాలం, దూరము, గడియారం, క్యాలెండర్ మీద ఆధారపడే క్వశ్చన్లు వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్తున్నాను. గడియారం అనగానే టైం అనమాట. టైం అనేది ఒక వ్యక్తి ఒక 5 కిలోమీటర్ వెళ్ళటానికి ఇంత సమయం పట్టింది. అదే రెండో వ్యక్తి 5 కిలోమీటర్ వెళ్ళటానికి ఎంత సమయం పడుతుంది అనేది క్వశ్చన్ వస్తుంది. ఓకేనా? దానికి ఇలా వీటి మీద ఆధారపడే నెక్స్ట్ గురించి మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోలో.